హే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైట్ వెనం 44 గైస్. ఇవాళ అయితే మనం అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీశైలం అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మనం సిఎన్జి కాడికి అయితే వచ్చి కీసార్లో సిఎన్జి అయితే ఫుల్ చేసుకున్నాం. సిఎన్జి అంటే సిఎన్జి ఒకటే కాదు, పెట్రోల్ గానే ఉంది. సో ఇవి అలా అన్ఎక్స్పెక్టెడ్గా మనం శ్రీశైలం ఎందుకు వెళ్తున్నాం అంటే, మన విజయ్ అన్న అయితే కొత్త కారు కొన్నాడు. మనకి ఇప్పుడు శ్రీశైలం వచ్చేసి 237 అవుతుంది. 237 కిలోమీటర్స్ ఎట్ మన కీసార్ నుంచి ఉందన్నమాట. అది కీసార్ అవుటర్ నుంచి. ఇక అవుటర్ ఎక్కేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఇక సడన్గా శ్రీశైలం ఎందుకు పోతున్నారు అంటే, మన విజయాన్ని అయితే 3-4 డేస్ బ్యాక్ అయితే కార్ తీసుకున్నాం అనమాట, ఎట్టికా. మనకి ఏంటంటే గేట్స్ కానీ ఓపెన్ అయినాయి కదా, అక్కడనే వెళ్ళి మనం మంచిగా దేవుని దర్శనం చేసుకొని వద్దాం. కొన్ని మనం అనుకున్నది అయ్యింది. సో అక్కడికైతే వెళ్దామని చెప్తే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇక బట్టలు కానీ పెట్టుకోకుండా కార్ ఎక్కేసినాం. సో మనం వెళ్ళే దారిలో డిన్నీ డ్యామ్ ఉన్నది ఉంటుంది, అండ్ శ్రీశైలం గేట్స్. ఎన్ని గేట్స్ మాకైతే 2 గేట్స్ ఓపెన్ చేసిరని చెప్పేసి చెప్పారు. 2 or 3 అక్కడ మనం వెళ్ళే వారికి ఇంకా 2 కానీ ఓపెన్ చేయొచ్చు ఫ్లో ఎక్కువ ఉంటే. మనం ఆల్మోస్ట్ 1-2-3 అవర్స్లో మన సిఎన్జి అయితే 4 పాయింట్స్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ కల్వకుర్తి, ఇది వచ్చేసి కల్వకుర్తి. మళ్ళీ మన సిఎన్జి అయితే ఫుల్ చేసుకున్నాం. అండ్ ఎందుకంటే కల్వకుర్తి అంటే అక్కడ మన శ్రీశైలంలో ఇప్పుడు వెళ్ళే దారిలో సిఎన్జి ఎక్కడ ఉంది అనమాట. ఇక్కడ మాకు కల్వకుర్తి దగ్గరలో సిఎన్జి ఉందని చెప్తే బంకులో అయితే సిఎన్జి దొరికింది. ఎవరైనా వెళ్ళాలనుకున్నా కానీ కల్వకుర్తికి దగ్గర సిఎన్జి ఫిల్ చేసుకొని వెళ్ళండి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ డిండి డ్యామ్ దగ్గరకు వచ్చినాం. అరౌండ్ 150 కిలోమీటర్స్ అయితే మనం వచ్చేసినాం ఆల్మోస్ట్ 6 o'clock వరకు. ఇది వచ్చేసి డిండి డ్యామ్ అనమాట. ఇక్కడ చేపలు ఫేమస్ డిండి డ్యామ్ దగ్గర. ఎక్కడైనా శ్రీశైలంలో అయినా ఇక అది సముద్రం కాబట్టి ఎక్కడైనా చేపలే ఫేమస్ ఉంటాయి. ఏదో చేపలే ఫేమస్ అని చెప్తలేను, బట్ ఇక్కడ చేపలు ఎవరికైనా తెలుసు. అది శ్రీశైలం వచ్చేవారు ప్రతి ఒక్కరికి చేపలే ఫేమస్ అని తెలుసు. బట్ ఏమంటున్నాం అంటే వ్యూ పాయింట్ ఇది ఒకటి. ఇది అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇది కానీ ఒక వ్యూ పాయింట్ ఉంది, డిండి డ్యామ్, ఇది చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ మీకు ఇంకోటి, మనం ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు విజన్. ఇప్పుడు ఈ నైట్ టైంలో ఘాట్ రోడ్లో నడపాలంటే ఒక గట్స్ ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి వెహికల్స్ వస్తుంటాయి, టర్నింగ్స్. ఎంత మోస్ట్ సీనియర్ అయిన వాళ్ళే నడపగలుగుతారు ఘాట్ రోడ్లో. ఎందుకని చెప్తే ఈ టర్నింగ్స్లలో ఎక్కడ ఎత్తేస్తామో తెలియదు. అది నైట్ టైంలో ఆ లైటింగ్ అనేది ఒకసారి చూడండి వీడియోలో. ఆ లైటింగ్ అనేది మనకి ఎట్లా ఎఫెక్ట్ పడుతుందో డ్రైవర్కి. ఎంత సీనియర్, ఎంత ఎంత చాలా ఓపిక ఉండాలన్నమాట ఘాట్ రోడ్లో నడపాలనుకుంటే. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అయితే ఘాట్ రోడ్లో మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ డ్యామ్లో ఇప్పుడు లైటింగ్స్తో ఏం కనబడతలేదు. ఒక ఒక గేట్ అయితే ఓపెన్ అయింది ఇప్పుడు. అరౌండ్ ఒక్కటైతే ఓపెన్ అయింది. ఇప్పుడు మనకు నైట్ టైం కాబట్టి అంత వీడియోలో కరెక్ట్ కనబడతలేదు అనమాట. సో ఇంకా మన ఘాట్ రోడ్ అయితే కంప్లీట్ కాలేదు. అరౌండ్ గేట్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట శ్రీశైలం ఘాట్ రోడ్. లైక్ ఒక తిరుపతి కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. మార్నింగ్ అయితే దర్శనానికి వచ్చినాం, నైట్ అయితే స్లీప్ వేసేసినాం, మనకు నిద్ర సరిపోలే. ఇది గుడి అనమాట. గుడిలోకి లోపలికి ఫోన్స్ అలా ఉండే కాబట్టి బయట నుంచి అలా చూపిస్తున్నాం మీకు, చూడండి ఒకసారి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఫస్ట్ మనం వచ్చింది మనకు మస్తు వాటర్ ఫాల్స్ గురించి చూసాం, కానీ వాటర్ ఫాల్స్ దొరికాయి కాబట్టి శ్రీశైలంలోనన్నా గేట్స్ ఓపెన్ చేస్తే అదొక విజువల్ అయితే మెంటల్ ఉంటుంది అనమాట. గేట్స్ ఓపెన్ చేస్తే ఒక వర్షంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ వేల నుంచి వస్తుంటే ఇక్కడ మన మంచులాగా తయారైపోతుంది అనమాట. ఫాగ్ నైట్ టైం అయితే అసలు అర్థం కానీ కనబడది. అన్ని గేట్స్ ఓపెన్ చేస్తాయి. 12 గేట్స్ ఉంటాయి అనమాట. 12 గేట్స్లో ఒక్కటి ఓపెన్ చేసినా మనకు అద్దం అనేది కనబడదు నైట్ టైం. ఇప్పుడు మనం అయితే ఆ విజువల్కి వెళ్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఘాట్ రోడ్లో చూసి నడపలే. ఆ విజువల్ చూసినాక ఎంత ఎగ్జైట్ అవుతుందో తెలియదు. చూసుకోండి ఒక్కసారి విజువల్. సి ఒక్క గేట్ ఓపెన్ చేస్తేనే ఎంత బ్యూటిఫుల్ ఉందో.
ఎన్ని గేట్స్ ఓపెన్ చేసి ఎట్లుంటే ఒకసారి విజువల్ చూసుకుంటే రే ఒక పీస్ మైండ్ సెట్ కావాలనుకుంటే మాత్రం పక్కా శ్రీశైలం రావాల్సిందే. పక్కా అక్కడ దర్శనం చేసుకుంటే మనకి ఎక్కడ లేని ఫ్రీ అసలు మెంటల్ టెన్షన్ ఉండదన్నమాట. అండ్ మళ్ళీ ఈ లొకేషన్స్ చూస్తుంటే ఈ ఘాట్ రోడ్లో ఉన్న లొకేషన్స్, ఈ ఫారెస్ట్ ఏరియాస్, అండ్ మళ్ళీ మనకు గేట్ దగ్గర ఉన్న లొకేషన్ చూస్తే మాత్రం ఇంకా పీస్ అయిపోతాయి. ఎక్కడ మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ టెన్షన్స్ ఎట్లా ఉంటే ఒకసారి ట్రిప్కి వచ్చి ఇక్కడ ఒక దేవుని దగ్గర దర్శనం చేసుకుంటే పక్కా మనకు పీస్ మైండ్ అనేది దొరుకుతుంది అనమాట. ఏదో నేను సొల్లు చెప్తున్నాను అనుకోకండి, బట్ పక్కా మనకు పీస్ అనేది దొరుకుతుంది. శ్రీశైలం నుంచి రిటర్న్ అయినాక ఒక అరౌండ్ 80-90 కిలోమీటర్స్లో మైసిగండి మైసమ్మ అంటే మోస్ట్ ఫేమస్ అనమాట. మైసిగండి అంటేనే అసలు మోస్ట్ ఫేమస్. అక్కడ మనం వెళ్ళే హైవే నుంచి చూస్తే దేవత కనబడుతుంది మనకు. హైవే నుంచి డైరెక్ట్ లోపలికి దేవత విగ్రహం కనబడుతుంది అనమాట. అంత పవర్ఫుల్. వచ్చి ఒకసారి అయితే పక్కా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ శ్రీశైలం పోయిన వాళ్ళు పక్కా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కోరుకుంటే మైసగండి దగ్గర ఏదైనా కోరిక ఊరుకున్నాం అనుకో అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని ఒక దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని తెలిసి మన ఎట్లుంటుంది తెలంగాణ అంటే చిన్న సిట్టింగ్ అయితే వచ్చినాం. ఎట్లా అంటే నేను వేస్తున్నాను అనుకోకూరి, నేను థమ్స్అప్ తాగుతాను కదా. तो दोस्तों हमारे इंडियन लोग जो है ना కొంచెం మన వీడియోలో ఫన్ ఉండాలి కాబట్టి అట్లా నా ఫ్రెండ్స్ నేను ఏం తాగాను. బట్ ఏం తాగుతా అంటే వైన్ తాగుతా. వైన్ కానీ థమ్స్అప్ కలుపుకొని తాగుతా. ఏదో ఒకటి ఉండాలి, మొత్తం తాగకుండా కానీ ఉండొద్దు. చిల్ అవుట్ అవ్వాలి అప్పుడప్పుడు. ఇట్లా నార్మల్గా ఏదో ఒక ఫంక్షన్ ఏదో ఒక బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒక ట్రావెల్ చేసినప్పుడన్నా చిల్ అవుట్ కావాలి. బట్ ఎవరైతే ట్రావెల్కి వెళ్ళినప్పుడు డ్రైవర్ ఉంటారో డ్రైవర్ తాపేయదు. డ్రైవర్ తాపిస్తే మనం అవుట్ అయిపోతాం. ఇట్లా మనం కానీ సాయిరామ్ అనాలి. మళ్ళీ ఇంకేమైనా అయిందనుకో సాయిరామ్ 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 అనాలి. మన ఐటమ్స్ అనే మన కళ్ళ ముంగడ కనబడుతుంటే ఒక డైలాగ్ గుర్తుకొచ్చిందామా, కంచం ఏంది ఇంత ఉంది, కంచం ఏంటి ఎంత ఉంది, ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు, తింటే తరిగిపోద్దిలే. చలో గైస్ ఇక మనం అయితే ఇంటికైతే రైట్ అయిపోతున్నాం. గైస్ కొంచెం మీరు సపోర్ట్ చేయండి గైస్. ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు మనం సపోర్ట్ చేసుకోకపోతేనే మనకి ఇంకా బయట కూడా సపోర్ట్ చేస్తాడు గైస్. కొంచెం ఒక లైక్ అయితే వేసుకోండి. మీ లైకే నాకు ఇంపార్టెంట్ అనమాట. మీరు చేసే సబ్స్క్రైబ్ అయ్యి నాకు ఇంపార్టెంట్. ఓకేనా, ఉంటాం అలా. డూ షేర్ సబ్స్క్రైబ్. White Venom 44.